ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? ఆ గచ్చిబౌలి దిక్కు పోతే అద్దాల భవంతులతోని అచ్చం బయటి దేశం లెక్కనే ఉంటది. ఐటీ కంపెనీల నడుమ తిరుగుతుంటే అమెరికాలో తిరుగుతున్నట్టే అనిపిస్తుంటది. మరిగా రోజు రోజుకు అట్లా ముంగటికి పోతున్నది పట్నం. సర్కారోళ్ళు కూడా తాపకో ఇగ్రం చేసుకుంటా ఈగింత ఎలుగుల చేసేటందుకు చూస్తుర్రు. ఇక చూడుర్రి, కొత్తగా మళ్ళేమో చాలు చేసిండు సీఎం సార్. మన పట్నం మనకెట్లున్నా ముద్దుగానే అనిపిస్తుంది కానీ ప్రపంచంతో పోటీవాడు ఉరకాలంటే ఇప్పుడున్న సౌలతులు ఇప్పుడున్న కంపెనీలు చాలవు. అందుకే తీరులో ఎగుర పెట్టాలని చూస్తుర్రు సర్కారోళ్ళు. గిట్లనే బేతారం నాడుగా షాబాద్ దిక్కు సోలార్ పలకలు తయారు చేసే కంపెనీ చాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. దాంట్లో ఇంజనీర్లకు, కరెంటు పని చేసేటోళ్లకు, మెకానిక్కులకు, ఫిట్టర్లకు ఇట్లా తీరొక కొలువులే వస్తాయా అంటుర్రు. ఇక మీటింగులో సీఎం సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ గాని, రేడియల్ రోడ్స్ గాని, మూసి ప్రక్షాళన గాని, ఈ రోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాదన్నట్టు అంత మంచిగానే ఉన్నది కానీ పట్నంలో గాలి గలీజు గట్టిగా పెరుగుతుంది అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. గంతే కాదు, దేశంలో ఉన్న తత్తిమ పట్టణాల తీరుగా కావద్దు అన్నట్టు మాట్లాడిండు. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎల్లినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండే ఈ రోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. ముంబైలో వరదలు, బెంగళూరు, చెన్నైలో ట్రాఫిక్ జాములు, అసోంటి పరిస్థితి మన కాడ రావద్దన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇంకో ముచ్చటేంటిదంటే, గాలి నీళ్లు గలీజు కాకుండా పట్నంలో ఉన్న కంపెనీలు, కార్ఖానాలు అన్ని పట్నం బయటికి తీసుకుపోయే ఎగురం చేస్తున్నారట. ఇక సోలార్ పలకల కంపెనీ కాడ ముచ్చట అట్లా నడిస్తే పొదుమీకంగా గచ్చిబౌలి దిక్కు ఆటల యూనివర్సిటీ చాలు చేసే కార్యం సుద్ధ జోరుగా నడిచింది. స్పోర్ట్స్ పాలసీని తీసుకున్నాం. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. హడాక్ బేసిస్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నా నిజమైన క్రీడాకారులకు సంపూర్ణమైన సహకారం అందించాలంటే కష్టమవుతుంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ పాలసీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. గిట్ల కంపెనీలు, కొలువులు, చదువులు, తీరొక్క పనులు, ఆటలు, దావకాన్లు అన్నిట్లే ముంగటుండాలి. దేశంలో ఏక్ నెంబర్ పట్నం అంటే హైదరాబాదే అన్నట్టు తయారు చేయడానికి తిప్పల పడుతుండ్రు సర్కారోళ్ళు. అయితే ఒక్క సర్కారోళ్ళే తిప్పల పడితే కాదు కదా, అన్నిటికీ మించి పబ్లిక్ కు పట్నం మీద పాయిరం పెరగాలి. మన పట్నాన్ని మనం మంచిగా ఉంచుకోవాలి అనే సోయి రావాలి అంటుండ్రు చాలా మంది.